రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ చెల్లకూరు మండలంలోని జ్యోతివే బ్రిడ్జ్ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు అంబటి రాంబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన టీడీపీ నాయకులు దేశమంతా జరుగుతున్న పరిణామాలను రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి అన్యాయ అరెస్టులు చేసి వేధించిన చరిత్ర ప్రజలందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు. అచ్చెన్నాయుడు గారిపై అక్రమ కేసులు పెట్టి నెలల తరబడి జైలుకు పంపిన విషయం ప్రజలు మర్చిపోలేదని అన్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అరెస్టు, యువనేత నారా లోకేష్ పాదయాత్ర సమయంలో ఎదురైన అన్యాయాలు, కొల్లు రవీంద్ర, పట్టాభి వంటి పలువురు నాయకులపై జరిగిన అక్రమ చర్యలను దేశ ప్రజలంతా చూశారని గుర్తు చేశారు. రాష్ట్ర సీఎం చంద్రబాబుపై నోరు జారి అనుచిత వ్యాఖ్యలకు ఫలితం తప్పదని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇలాంటి సమావేశాన్ని పెట్టుకోవడం నిజంగా దుర్దినం మాకు. ఎందుకంటే ఈ రాష్ట్రం ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్న తెలుగుదేశం పార్టీని ప్రజల అధికారంలో తీసుకొచ్చి ఎవరైతే విజనరీ ఉన్నాడో గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అధికారం అప్పగించి ఆయన పరిపాలనలో ఈ రాష్ట్రం అభివృద్ధి ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుంటే చూసి వారవలేని ఈ వైసీపీ గోండాలు చేసినటువంటి ఈ యొక్క దాష్టికాలకు వ్యతిరేకంగా ఈరోజు మేము ఇక్కడ ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా అంబటి రాంబాబు గారు, మీరు మాట్లాడే భాష ఎక్కడైనా మీ నాలుగు గోళ్ల మధ్యలో ఎక్కడ మాట్లాడుకునే విషయాలని బయట పబ్లిక్లో ఇంత నీచాతిరీచంగా హేయంగా మాట్లాడుతూ రాజకీయాలను భ్రష్టుపరించే కార్యక్రమాలు మీ ప్రభుత్వంలో ఏ విధంగా అయితే చేశారో అదేవిధంగా ఇప్పుడు కూడా దాన్ని కొనసాగింపుగా చేస్తున్నారా? ఇలాంటి చర్యలు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎటువంటి పరిస్థితుల్లో సహించదు. ముఖ్యంగా మేము తెలుగుదేశం పార్టీ నాయకులుగా, క్రమశిక్షణ గల కార్యకర్తలుగా ఎప్పుడు కూడా ఈ అసభ్య పదజాలను మా నాయకులు మాకు నేర్పించలేదు. ఆ విధమైన భావజాలను మాకు ప్రజల్లో తీసుకెళ్ళమని చెప్పలేదు. కాబట్టి మేము కూడా నీకంటే ఎక్కువగా మాట్లాడగలము. కానీ మా సభ్యత సంస్కారం అడ్డొచ్చి మా నాయకులు చెప్పినటువంటి వాళ్ళ మాటల ప్రకారం మేము తక్కువ చేసి మాట్లాడాల్సిన సందర్భం వస్తుంది. ఇప్పటికైనా మీరు ఎవరైతే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న నాయకులు ఉన్నారో మీ అందరూ కూడా చెప్తున్నాము, ఈ ప్రభుత్వం మాత్రం అలాంటి వ్యక్తులు ఎవరిని కూడా చూస్తూ ఊరుకోదు. ప్రతి ఒక్కరికి చట్ట ప్రకారం శిక్షించి వాళ్ళని గుర్తుపెట్టినట్టు సమాజం కూడా ఈ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వంలో యొక్క నాయకుల యొక్క తీరును కూడా ఈ ప్రజలు కూడా గమనించాలని చెప్పని ప్రజలందరూ కూడా కోరుతున్నాము. ఏ విధంగా అంటే గత ప్రభుత్వ హయాంలో ఏ నాయకుడినైనా దూషించకపోయినా కేసులు పెట్టి దూషించిన వాళ్ళని కూడా శిక్షించిన రోజులు ఉన్నాయి. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల్ని ఏదో పొరపాటుగా ఒక మాట ఒక కార్యకర్త అంటే ఆ కార్యకర్తను కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో శిక్షించి క్షమాపణ శిక్షించబడేటట్టు చేసినటువంటి ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వాలు తేడా మీరే చూడండి. ఈ నిన్నటి దినం అంబటి రాంబాబు గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని చెల్లకూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున మా అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర్ గారు, అదేవిధంగా పెద్దలందరూ, మా యొక్క ఈ గూడూరు నియోజకవర్గ శాసనసభ్యుడు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు మా చెల్లకూరు మండల పార్టీ పెద్దలు తానంక నానాజీ గారు, మా మండల పార్టీ నాయకులందరి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలుపుకుంటూ ఇటువంటి చర్యలకి రాబో రోజుల్లో ఇంకెవరైనా పాల్పడినా కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ మా కార్యకర్తల నుంచి కానీ తీవ్రమైన వ్యతిరేకత మీ మీద వస్తుందని చెప్పని మేమందరం కూడా తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పారిశ్రామిక సంబంధించిన అనేక రకాలైన కార్యక్రమాలు, ఈ రాష్ట్ర ప్రజానికి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వచ్చి ముందుకు తీసుకుపోయే క్రమంలో ఎలాంటి పాలు పోని వైసీపీ నాయకులు, వైసీపీ కొండాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులని దూషించడం తప్ప రెండు రోజులు పెట్టుకోలేని పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఇదే రాంబాబు గతంలో అమరావతిని మీద ఎంత దూషించాడు మనం చూస్తూ ఉన్నాం. అదొక శ్మశానం అన్నాడు. అదేవిధంగా ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక సందర్భాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులను అందరినీ కూడా అనేక రకాలుగా దూషిస్తూనే ఉన్నాడు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి నీ అసలు నైజం వదిలిపెట్టు, లేకపోతే ఈ రాష్ట్ర ప్రజానీకం నిన్ను గమనిస్తూనే ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో నీకు తిరుగులేని గుణపాఠం నేర్పించేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి పత్రికా విలేకరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, చోటు తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన అంబటి డ్యాన్స్ బాబు, రాంబాబు కాదు ఆయన డ్యాన్సులు ఇస్తే బాబు, అంబటి డ్యాన్స్ బాబు
ఫ్లెక్సీ వివాదం కాడికి వెళ్ళి ఆడుండే మహిళల్ని గెలికి వాళ్ళ దగ్గర నోట్లో ఊహించుకొని తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తెచ్చుకున్నాం. ఈయన అంటే వీళ్ళ పార్టీలో ఎంతమందిని తిడితే అన్ని పదవులు అన్నమాట. ఆ లెక్కన ముందుగానే వీళ్ళు ఆలోచించుకొని ఎవరు ఎప్పుడు తిద్దామా అని మా పెద్దలు, మా గవర్నమెంట్లో మా నాయకులు ఏంటంటే అధికారంలో లేనప్పుడు తిట్టించుకున్నారు, అధికారంలో ఉన్నప్పుడు తిట్టించుకుంటున్నారు. ఎందుకంటే మమ్మల్ని చేతులు కట్టేస్తున్నారు. వాళ్ళు తిడతా ఉన్నారు, మేము చూస్తూ ఉండాలా. పుట్టాటి వాళ్ళని తాట తీస్తే నడి రోడ్డు మీద పెరిగితే అవతల రోడ్డుకి భయం ఉంటుంది. అది లేకుండా చేశాడు రాంబాబు. ఇంకొకసారిగా మా నాయకుల్ని చంద్రబాబు నాయుడు అంటే ఏమనుకున్నావు, నీ కథ ఏంది, నువ్వెంత ప్రపంచ దేశాల్లోనే ఆయన నెంబర్ 1 నాయకుడిగా ఈరోజు ఇదున్నాడు. అలాగే మా లోకేష్ బాబు అప్పుడు పప్పు అన్నారు, ఇప్పుడు మీ పాలిట నిప్పు అయిపోయి ఉన్నాడు. రేపు మిమ్మల్ని దాంట్లో వేసి తగలబెట్టిస్తాడు, జాగ్రత్తగా ఉండండి. కాబట్టి వైసీపీ నాయకులకి అందరికీ మీరు ఇకనైనా జాగ్రత్తగా ఉండి ఈ తిట్టుళ్ళు ఇవి చేయబాకండి. చేయకుండానే మీరు బాగుంటారు. లేదంటే ఇంకా పాతాళంలోకి వెళ్ళిపోతారు. 11 కాదు ఈ తడవ, ఒక మనిషి అంపైర్ ఉంటాడు. ఈ తడవ క్రికెట్ టీంలో అంపైర్ ఒక్కడే ఉంటారు. మీరు 11 మంది టీం ఉండరు. ఇది జాగ్రత్త గుర్తు చేసుకొని మసులుకోమని చెప్తున్నాం.